హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వైమానిక దళం మరియు విదేశీ ఆధారిత ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ మధ్య జరిగిన ఒప్పందంపై ఇటీవలి వివాదం జాతీయ భద్రతపై భారీ చర్చను సృష్టించింది. అయితే ఇటువంటి ఒప్పందాలలో డిజిటల్ భద్రతను నిర్ధారించడానికి సాయుధ దళాలు తగిన చర్యలు తీసుకుంటాయని రక్షణ అధికారులు చెబుతున్నారు. ఎంఓయూ ఇంకా అలాగే ఉందని అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. విదేశీ ఆధారిత ఎంటిటీలతో చేసే ఇటువంటి ఒప్పందాలు అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ AES 256 బిట్ ఎన్క్రిప్షన్ను ఉపయోగించి డేటాను నిల్వ చేస్తున్నప్పుడు ఎటువంటి డేటా ఉల్లంఘన జరగకుండా సమగ్ర పద్ధతిలో ప్లాన్ చేయబడతాయి. వైమానిక దళ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు సౌకర్యవంతమైన రవాణా ఎంపికలను అందించడానికి IAF అక్టోబర్ 18న US ఆధారిత క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ ఉబర్తో ఒప్పందం కుదుర్చుకుంది. గత నెలలో IAF మరియు ఊబర్ మధ్య ఒక MOU సంతకం కూడా జరిగింది. అయితే ఈ విషయం ఇప్పుడు డేటా రక్షణ, లొకేషన్ ట్రాకింగ్ ప్రమాదాలు మరియు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం మరియు యాక్సెస్ చేయడం వంటి సమస్యలపై వివాదానికి దారితీసింది. ది సండే గార్డియన్తో మాట్లాడుతున్న ప్రముఖ వర్గాలు జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అటువంటి ఒప్పందంతో మేము ముందుకు వెళతామని వాదించడం సరికాదు. డిజిటల్ భద్రత మరియు సైబర్ పరిశుభ్రత యొక్క పనితీరు మరియు ప్రాముఖ్యత గురించి మాకు బాగా తెలుసు. రెండు ప్రముఖ యాప్ ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్లకు ఇటువంటి ఒప్పందాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని, అయితే రోజు చివరిలో ఉబెర్తో ఒప్పందం కుదుర్చుకున్నామని కూడా ఆయన చెప్పారు. డేటా రక్షణపై ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించి డేటా లీక్ మరియు జాతీయ భద్రతకు లొసుగుల గురించి మాట్లాడే వ్యక్తులు జొమాటో, బిగ్ బాస్కెట్ లేదా అమెజాన్ వంటి ఇతర యాప్లను ఉపయోగించినప్పుడు మనం పంచుకునే సమాచారం గురించి కూడా ఆలోచించాలి. సంబంధిత అధికారి లొకేషన్ లీక్ అవుతుందని చెప్పడం సరైన వాదన కాదన్నారు. కోడ్ను విచ్ఛిన్నం చేయడం దాదాపు అసాధ్యం కనుక డేటా ఎన్క్రిప్ట్ చేయబడింది. AES 256 ఎన్క్రిప్షన్ చాలా సురక్షితమైనది మరియు బ్యాంకులు, అనేక ఇతర ముఖ్యమైన విభాగాలచే ఉపయోగించబడుతోంది. అధునాతన ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ AES 256 బిట్ ఎన్క్రిప్షన్ బలమైన అల్గరిథంలు, సమర్థవంతమైన కీ మేనేజ్మెంట్ మరియు బలమైన ఎన్క్రిప్షన్ ప్రాసెస్ల కలయిక ద్వారా అధిక స్థాయి భద్రతను అందిస్తోంది. ఇది సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి ఇష్టపడే ఎంపిక. ఈ విషయం ఇప్పుడు చాలా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ గత సంవత్సరం భారత నావికా దళంతో ఇదే విధమైన అవగాహన ఒప్పందంపై సంతకం చేయబడింది. అయితే అప్పుడు అలాంటి వివాదం సృష్టించబడలేదు. భారత వైమానిక దళం IAF సిబ్బంది, అనుభవజ్ఞులు మరియు కుటుంబాలకు విశ్వసనీయమైన, అనుకూలమైన, సురక్షితమైన రవాణా సేవలను అందించడానికి ఉబర్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. IAF మరియు ఉబర్ సీనియర్ అధికారుల సమక్షంలో MOU సంతకం కార్యక్రమం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.